ఏమైంది? కూరగాయలం తప్పు చేస్తే తప్పే జరుగుతుంది. ఏంటి నీకు మాత్రమే అరవడం తెలుసా జోర్బోలే? నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే, ఆకాశంలో దాక్కున్నా సరే, మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. భయపడి దాక్కున్నట్టుగా ఉన్నారు. రుద్ర, నీకు భయపడి మన పిలిచినా కూడా జోర్బోలే రావట్లేదు, చూసావా? మా ముందుకు రా, లేదంటే నిన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. నేనుండగా ఎవరు ఇంత గట్టిగా అరుస్తున్నారు? ఓహో, రుద్ర తన ఫ్రెండ్స్ అందరూ కలిసి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా? నేను ఇప్పుడే వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతాను. మెజిషియన్ జోర్బోలే, మీరు ఎక్కడ భయపడి దాక్కున్నారు? అరవండి, అరవండి, గట్టిగా అరవండి, 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 అరుస్తూనే ఉండండి. మీ గొంతులన్నీ ఇప్పుడు నాకు అండగా ఉన్నాయి. ఇంకొంచెం సేపే మీరు మాట్లాడగలరు. త్వరగా మా ముందుకి రా. రండి, నా దగ్గరికి రండి, వచ్చి నాలో విలీనమైపోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నా మ్యాజిక్ నుండి ఏ గొంతు తప్పించుకోలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగు! ఇది ఖచ్చితంగా రుద్ర పథకమే అయి ఉండాలి. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటిది? డ్రాగన్ పైన కూర్చొని ఎగురుతున్నారా? స్మార్ట్, వెరీ స్మార్ట్ రుద్ర. కానీ జోర్బోలే మీకంటే చాలా స్మార్ట్ అయినవాడు. జోర్బోలే ఎక్కడున్నాడో తెలియడం లేదే. వాడు అసలు ఎక్కడ దాక్కున్నట్టున్నాడు? రుద్రా, రుద్రా, జోర్బోలే నన్ను కేవ్లో బంధించేశాడు. ఇది తాతయ్య గొంతులా ఉందే. జోర్బోలే తాతయ్యని ఆ కేవ్లో బంధించాడు అనుకుంటున్నాను. Ibaiska, dragonfly disappearo. Ibaiska, normal size creator. ఇక్కడ ఎవరూ లేరేంటి? తాతయ్యని వాడు ఎక్కడ దాచిపెట్టినట్టు? ఈ చోటు చూడడానికి చాలా వింతగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఫ్రెండ్స్, ఫోకస్. మనం ఎలాగైనా సరే తాతయ్యని కలిపెట్టి తీరాలి. స్వాగతం. ఈ కేవ్లో పరిగెత్తండి. పెద్దగా మాట్లాడకూడదు, చూసి నడవండి. మాట్లాడేటప్పుడు కూడా అరవకుండా మాట్లాడండి, లేదంటే ఈ కేవ్కి చాలా కోపం వచ్చి ధ్వంసమైపోతుంది. ఆ తర్వాత మీ కథ అంతం. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మనం ఎలా అరుస్తాం? మెల్లగానే కదా మనం మాట్లాడతాం. నేను చెప్పిన మాటని తేలిగ్గా తీసిపారేయకండి. మీరు గట్టిగా మాట్లాడకూడదు. కానీ నేను గట్టిగా మాట్లాడేటప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మైరా, వరుణ్, రంగీలా, త్వరగా ఇటువైపు పరిగెత్తండి.
జోర్ బోలే, అరవడం వల్ల గొడవ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. మేము నిన్ను కలవడానికి వచ్చాం. నువ్వు చాలా బాగా చెప్పావు. రండి, త్వరగా వచ్చేయండి. నేను ఇప్పుడు మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అర్థమైందా? Zibaiska, Twister Catcher Creato! మీరసలు ఎప్పటికీ మారరా? నన్ను కట్టిపడేయడం వల్ల ఏం లాభం? అరుపు నా నోటి నుండే కదా వస్తుంది. పరిగెత్తండి, ఎక్కడికి పరిగెత్తుతారో పరిగెత్తండి. కానీ ఇకపై మీరు ఇదిగో ఈ కేవ్లోనే పూడ్చివేయబడతారు. తప్పించుకోలేరు. జోర్ బోలే, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకో. జిబాయిస్కా ప్రొటెక్షన్ టనల్ క్రియేటో. లేదు, నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళలేవు. జోర్ బోలే, సన్సిటీ ప్రజల గొంతుని తిరిగి ఇచ్చేయి. ఆ మాట ఎందుకు నువ్వు నిదానంగా చెప్తున్నావు? ఈ జోర్ బోలేకి నచ్చేటట్టుగా అరిచి చెప్పు. రుద్రా చెప్పు, నువ్వు ఎన్ని రోజులని ఇలా మాట్లాడతావు? ఒంట్లో ఉండే అన్ని ఎముకలు విరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు గట్టిగా అరుస్తావు కదా. ప్రశాంతంగా ఉండడం తెలిసిన వాళ్ళకే వీడిని ఓడించడం కూడా తెలుసు. దీనికి ఒక మార్గమే ఉంది. వాడు అరుస్తున్న వాడి గొంతుతోనే వాడిని దాడి చేయగలం. అరువు! బౌన్సింగ్ బాల్ క్రియేటో. ఏంటి జోర్ బోలే, ఇప్పుడేం చేస్తావు? రుద్ర, నీ ప్లాన్ అదిరిపోయింది. Zibaiska bouncing ball close. ఏంటి పిల్లాడు నన్ను ఈ విధంగా బంధించేశాడు? రుద్ర రుద్ర రుద్ర, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. Zibaiska boom check boom. అన్నా, ఈ కూరగాయలు ఇవ్వు. తీసుకోండి, ఇవి ధర తక్కువే. అరే, నేను మాట్లాడుతున్నాను, నాకు మాటలు వచ్చాయి. నాకు కూడా మాటలు వచ్చాయి.
అరే నాకు కూడా మాటలు వచ్చాయి. అవును, మేమందరం మాట్లాడగలుగుతున్నాం. మాకు మాటలు వచ్చాయి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర నీకు తగిన గుణపాఠం చెప్పాడా? ఇప్పుడు మర్యాదగా రుద్రాన్ని సారీ అడుగు. సారీ రుద్ర. జోర్బోలే ఇప్పుడు మెల్లగా మాట్లాడడం మొదలెట్టాడు. జోర్బోలే, నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇలాగా ఎవరి గొంతుని వశం చేసుకోకండి. ఇలా మీరు మళ్ళీ చేశారని తెలిస్తే నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. నేను ఇకపై ఎప్పుడు ఇలా చేయను. సారీ.